స్టార్ట్ చేయండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండం 29వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు చదువుకుందాం. For today's meditation portion, let us read the Genesis chapter 29 verses 4 to 10. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదమనిది. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టిపోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదమనిది. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. Let us pray and meditate the word of God. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. Holy and gracious God, we are praising or we are magnifying the God's name. చదవబడిన లేఖన భాగములను దీవించండి. అందున్న యాకోబు జీవితములో నుండి గొప్ప ఆధ్యాత్మిక పాఠాలు మాకు నేర్పమని కోరుచు. Let us bless the word which read portion and let us understand the insight through the power of the Spirit. మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. In most praise in our Lord and Savior Jesus Christ we pray. ఆమేన్. Amen. ప్రభునందు ప్రియులారా, మనం గత వర్తమానంలో చాలా అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మికమైన సంగతులు మనం విన్నాం. Last time we saw that many meditated the most significant part, most spiritual part. మనము చదువుకున్న వచన భాగాలలో 1 నుంచి 13లో యాకోబు రాహేలును లాబానును కలుసుకొనుటను గురించిన వివరాలు రాయబడ్డాయి. We saw that from verse 1 to 13, the Jacob met Haran as well as the Rachel. యాకోబు తూర్పు జనుల దేశమునకు వెళ్ళాడు అని, ఆ తూర్పులో గొప్ప పాఠాన్ని మనం విన్నాం. Jacob went to journey to the people east, and we saw that the significance of the people of the east last time. యాకోబు పొలములో ఒక బావిని చూచాడని, ఆ బావిని గూర్చిన సంగతులు కూడా మనము విన్నాము. We saw that Jacob looked the well in the field. We saw that the significance of the well also the last time. అదే విధంగా గొర్రెల సంగతి మనం విన్నాం. We saw that last time the 3 flocks and the significant sheep also last time we heard this. మందల సంగతి కూడా మనము విన్నాం. We saw the sheep as well as the flocks also. మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టినట్లుగా మనము చూస్తాం. They gathered all the flocks and again they remove the stone and they water all the flocks. We saw that last time. అలాగే సంఘములు కూడి సభలను ఏర్పాటు చేసి చక్కని బోధకులను పిలిచి ఉజ్జీవ సభలు, బైబిల్ క్లాసులు జరిపి దేవుని వాక్యాన్ని బోధించాలి అనే సత్యాన్ని మనం విన్నాం.
We saw that last week preaching the word of the God through the Bible classes, through the revival meeting, by gathering all the believers in our church. ఎందుకు అవి అవసరం అంటే ఈనాడు కలిపి చెరిపెడి బోధకులు చాలా మంది ఉన్నారు గనుక అలాంటి వారి విషయములో మనము ఎంతో గొప్ప సత్యాన్ని నేర్పడం కొరకై మనము ఖచ్చితంగా అలాంటి తరగతులు ఏర్పాటు చేయవలసిన వారమై ఉన్నాం. Because of the false teaching and false the teachers, we must be true to the teaching. We must the teaching must be true and make them learning true teaching to our church members. 29వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారని వారిని అడుగుచూ ఉన్నట్లు చూస్తున్నాం. When you see the chapter 20 verse 4, Jacob asked them, my brethren, where are you from? He asked. ఆ గొర్రెల కాపర్లను యాకోబు అన్నలని పిలుచుచున్నాడు. Jacob called that shepherd of this sheep, he called them as a brethren. ప్రియులారా, ఈ పదము క్రొత్త నిబంధనలో సహోదరులు అను దానిని చూపుచూ ఉన్నది. When signifying the New Testament pattern, we called each one, everyone believer as a brethren. అది ప్రభువు చెప్పిన సత్యం. This is the truth given, learn through the Jesus Christ. మత్తయి సువార్త 23:8. Look at the Matthew chapter 23 verse 8. అది పరలోకము నుండి పలుకబడిన సత్యం. The truth revealed from the heaven. దేవుని దూతలు పలికిన పదమది. It is the angel of the angels make them reflect this truth to us. ప్రకటన గ్రంథం 12:10 మనము చదివిన. But look at the Revelation chapter 12 verse 10. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదివిన. But look at the chapter 19 verse 10 of Revelation. అలాగే 22వ అధ్యాయం 9వ వచనం చదివిన. Look at the Revelation 22:9 also. ఒక్క యూదా తప్ప క్రొత్త నిబంధన రచయితలందరూ చెప్పిన సత్యం. Except the Judah, all the people revealed the same thing to us as a brethren. యేసు ప్రభువే వారిని సహోదరులని పిలిచిన సందర్భం. And Jesus Christ also called them as a brethren. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47 నుండి 50 వచనాలలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. Look at the Matthew chapter 12 verse 47 to 50. Jesus proclaimed the same, using the same words. యేసు ప్రభువుకు సోదరులమై ఉన్నాం. So we are the brethren of the Jesus Christ. హెబ్రీ పత్రిక 1:11-12 వచనాలు. Look at the Hebrew chapter 1 verse 11 and 12. It's indicating the same thing. ఈ పిలుపు అనేది ఎంత భాగ్యమో, ఈ పిలుపు అనేది ఎంత యోగ్యమైనదో కనుకనే ప్రతివారు సహోదరులుగా ఉండాలనే విషయాన్ని చెప్పాడు. See, the calling as a brethren and is indicating the naming as a brethren is the most blessed words and is the most high calling through the Lord of Jesus Christ. సహోదరులు అనే మాటలో నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి అనే మాటలు కూడా ఉన్నాయి. Who is the brethren? Those who are doing the will of the God, they are called the brethren. ఇక్కడ యాకోబు అన్నలారా అన్నాడు గనుక ఈ మాట మనము క్రొత్త నిబంధన ప్యాటర్న్ లో we are all brethren అనే మాట, మనమందరం సహోదరులం అనే విషయాన్ని తేటగా చెప్పాడు. In Genesis 29:4, Jacob called the shepherds as a brethren. In New Testament pattern also, each and every believer is called as a brethren as per the Jesus given direction. యాకోబు అన్నలారా మీరెక్కడి వారని అడుగగా ఆ కాపరులు మేము హారాను వారమనిరి.
Jacob was the shepherd. Where are you from? All the shepherd answered, we are from the Haran, he said. They said. హారాను అనగా వెలిగింపబడుట లేక మండుట అని అర్థం. When Haran means the lighting upon or shining upon. కాపరులు తమ పనిలో ప్రభువు కొరకు మండేవారుగా ఉండాలి. The shepherd, they are lighting for the God, giving the brightness for the God. యోహాను సువార్త 5:35లో యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను అనే మాట చూస్తున్నాం. When Jesus, John Gospel 5:35, John Baptist is called himself as a brightening lamp, is saying that. మరి మనం కూడా అలా మండే వారముగా దేవుని కొరకు యోగ్యమైన వారముగా జీవించవలసిన వారం. So we should like also, we should also burning as a shining light, and we should shining for the God. లాబానును మీరు ఎరుగుదురా అని యాకోబు వారిని అడిగాడు. Jacob asked, you should know the Laban, he asked. లాబాను యాకోబుకు బంధువుడు. 5వ వచనం గాని 15వ వచనం గాని చదివితే మనకు అర్థమవుతుంది. He was in the 15 and 15, and Jacob is the relative to the Haran. ఎవరైనా ఎక్కడైనా పరాయి స్థలానికి వెళ్ళినప్పుడు వారికి సంబంధించిన వారిని అడగటం అనేది మర్యాద. When you go to any unknown place, then they're inquiring about the knownly people, relative people. That is the kind of respect to given to them. చూడండి, మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే త్రాగుబోతులు త్రాగుడుకు అనుకూలమైన స్థలాలు వెతుకుతారు. When you see the drunkard is finding a suitable place for the drink. అలాగే జోదగాళ్ళు వాళ్ళుండు స్థలాలు వాళ్ళు వెతుకుతారు. When you see that the other people, they're looking for that own community people. అటువలే ప్రభువును ఎరిగి రక్షింపబడిన వారు ప్రార్థించు వారిని ప్రార్థన జరుగు స్థలాలు విచారించవలెను. Like that, each and everybody were looking to the place of the prayer, looking to the community, looking to the believer, those praying together. వారి ఆత్మీయ వారే ఆత్మీయ బంధువులు. They called as a spiritual relationship. సరే, లాబాను క్షేమము విచారించుచున్నాడు యాకోబు. When I ask Jacob asked how the Haran is asking the shepherd. లాబాను క్షేమం విచారించుచున్నాడు. He asked the goodness of the Haran. యాకోబుకి ఎంత శ్రద్ధో చూడండి బంధువుల పట్ల. Even Jacob was a zeal, just a love towards the relatives. కనుక దైవ లేఖనంలో మనము ఆలోచన చేసినప్పుడు 6వ వచనంలో ఆ సంగతులు మనకి అర్థమవుతాయి. When you see the church, he asked that whether he is well or not, they inquire about his Haran uncle. అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాడు. I was asking, is he well? Is asked. అవును, యాకోబు లాబానును గురించిన సంగతి అడిగాడు. లాబాను అనగా తెల్లని వాడని అర్థం. Jacob asked about the Laban. Laban means is the whitish man. తెలుపు పవిత్రతకు గుర్తు. The white indicates the holiness. అతని పేరు పవిత్రుడే కానీ జీవితంలో పవిత్రత లేదు. When you look at the name is called white, but look at the life, the life is not in holiness. నేడు ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో, ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడిన వారి పేరు పరిశుద్ధులు అని కలదు. Each one, those who accept the God, those who get salvation, and each and every believer called the holy people. కొలస్సై పత్రిక 1:1 ప్రకారం Look at the Colossians chapter 1 verse 1. ఈ పేరు క్రొత్త నిబంధనలో
62 సార్లు వ్రాసిన పత్రికల్లో We saw that all the saints and the brethren called as the Holy One it is indicating almost 62 times in the New Testament. 40 సార్లు కలదు. It says also 40 times also. ఈ పేరుకు తగ్గట్టు పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. As per our name, whether we are living a holy life or not, we have to examine ourselves. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. Lord said, as I am holy, you are also to be holy in all conversation, in all manner of your conduct. 1 పేతురు 14 నుండి 16 వచనాలు. Well, look at the first Peter chapter 1 verse 14 to 16. ఏమని వ్రాయబడింది? Well, look at this chapter, first Peter chapter 1 verse 14 to 16 onwards. పరిశుద్ధులు విసర్జించవలసిన పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలు విసర్జించాలి. You should not be fashioned to yourself according to the former lust and ignorance. ఎఫెసీ పత్రిక 5:3-4. And look at the Ephesians chapter 5 verse 3 and 4. అలాగే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు. Well, look at 1 Thessalonians chapter 4 and 3 to 7 verses also. ఇక్కడ వ్రాయబడినవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధత కలిగిన వారు వీటిని విసర్జించాలి. The right and if you are holy people, you must leave certain things in your life. మరి పరిశుద్ధులకు తగినవేవి? But what is the goodness to this holy people? కొలస్సై పత్రిక 12 నుండి 16లో And look at the Colossians chapter 1 12 to 16 onwards. ఇక్కడ ఉన్న వాటిని పరిశుద్ధులు ధరించవలెను. As per this word, you should be wear the holiness, he said. ఇవే పరిశుద్ధులకు తగినవి. Colossians chapter 1 12 to 16, right? Yeah, 3:12 to 16. When you look at the chapter 3 verse 12 to 16, you should be fit into the holy manner. ఇవి పరిశుద్ధులకు తగినవి అని చెప్పాడు. He said that put on a new man. This is the good to this holy people saying that. ప్రియులారా, వారు రాహేలును గురించి కూడా చెప్పుచూ ఉన్నారు. He talk encouraging of the Rahel also. రాహేలు అనగా గొర్రె పిల్ల అని అర్థం. Rahel means the lamp of Rahel means the small lamp or lamp of sheep. రాహేలు అనగా గొర్రె పిల్ల అని అర్థం. Rahel means a lamp of sheep. రాహేలు సంఘమునకు పోలికగా ఉన్నది. When Rahel indicates the church nowadays, సంఘస్థులమైన మనము గొర్రె పిల్ల వలె సాధువులుగా ఉండవలెను. we see that as a church, we must be humble ourselves. We must show meekness in each and everything. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. When you see the Jeremiah chapter 11 verse 19, యాకోబు గొర్రెలకు నీళ్లు పెట్టుమనియు మేత మేపుమనియు కాపరులతో చెప్పుచున్నాడు. when Jacob show the put the feeding to the sheep and put the water into the sheep. 7వ వచనం. మన ప్రధాన కాపరి అయిన క్రీస్తు కూడా సంఘ కాపరులకు ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. When he said the sheep shepherd given the same command to the shepherding of a church, or the elders of the church. యోహాను సువార్త 21:15 నుండి 17 వచనాలలో Look at the John Gospel 21:15 to 17. గొర్రె పిల్లలకేమో పాలు, గొర్రెలకేమో మేత పెట్టి మేపాలి. When you see that lamp of the Jews give feeding with the milk,
and you are when all the sheep feeding with the goodness of the grass, or maybe the goodness feeding with the goodness of the this one here. సంఘములో క్రొత్తగా రక్షింపబడిన వారికి తేలికైన సత్యములు చెప్పాలి. సంఘములో క్రొత్తగా రక్షించబడిన వారికి తేలికైన సత్యాలు చెప్పాలి. In our church, where the new member who got salvation, you give the clear, you see the clear faith to this, explain to these people. అనుభవము గల వారికి లోతైన సత్యములు అందరికీ అన్ని విధముల అర్థమయ్యే రీతిలో అందించాల్సిన బాధ్యత సంఘ కాపరుల మీద ఉన్నది. When you see that matured people, you make them in-depth study and in-depth and teaching of all the faithful things to all these matured people. ఈ కాపరులు When you look మన at this, ప్రధాన కాపరి అయిన ఆయనకు జవాబుదారులై ఉన్నారు. we see that the shepherd of the church also, you must be answerable to the chief shepherd when he comes. ప్రియులారా, జాగ్రత్త పడాలి. దైవ లేఖనంలో వ్రాయబడిన మాట. So we must careful about our teaching, about our flock. ఇంకో మాట హెబ్రీ పత్రిక 13:17లో ఆ మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది. Look at the Hebrew chapter 13 verse 17 is specifically written those things. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె గొర్రెలను కాయుచున్నారు అనే మాట చూస్తాం. You must watch your souls as they must be give account that they do it with joy and not with the grief. అయితే అది మా వలన కాదు అని ఆ కాపరులు చెప్పుచూ ఉన్నారు. 8వ వచనం. When you look at the 8, it is not possible, the shepherds are saying. వారేమన్నారు చూడండి, వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టెదము అనేది. We saying that Genesis 29:8, we cannot until all the flocks be gathered together till they roll the stone from the well mouth, then we water the sheep. కనుక వాక్యములో లోతైన భావాలు అందించాలంటే అది అందరికీ సాధ్యమైంది కాదు. కొన్ని పర్యాయాలు కాపర్లు ఏకీభవించి చేయవలసిన కార్యాలు. It is not possible to teach every in-depth into all the people. Only the shepherd can teach in-depth things and teaching to the mature people. ఇక్కడ మనము ఏటగా వింటే మనకు అర్థమయ్యే సత్యాలు చాలానే ఉన్నాయి. When you listen carefully, you must understand the most in-depth things in the scriptures. కనుక ప్రతి విషయంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి లెక్క చెప్పాలని కాసేవారు గాని మేసేవారు గాని లేక మేపేవారు గాని గాని లేక మేసేవారు గాని. So there should be accountable those who shepherd the sheep or those who are rearing the sheep also. జాగ్రత్తగా ఆలోచన చేసి లోతైన భావాలు ఎరిగిన వారమై కలిగిన వారమై జీవించాలి. So we must understand the in-depth things and living with the in-depth things and teaching the in-depth things to the others. ఆ విధంగా సిద్ధపడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. You must get ready to this kind of teachings through the power of the Spirit in your life. ప్రార్థన చేసుకుందాం. We must submit ourselves into the prayer. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. We praise you, Holy God, in your name. దైవ లేఖనాలలో వ్రాయబడిన గొప్ప సత్యాన్ని బట్టి మిమ్మును స్తుతిస్తూ ఉన్నాము. We are praising and we are praising, magnifying the scripture what you written in this Bible. ప్రతి విషయంలో మీరు మాతో మాట్లాడుచూ వస్తున్న Each and every సంగతిని day, బట్టి సత్యమును బట్టి స్తుతించుచు each and every day we are talking to us. You are teaching the many more things on each and every day. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి.
And we submit in the prayer of the most noble Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen.